ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు నాకు తెలియచేయండి. తప్పకుండా నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 145వ కీర్తన 19వ వచనము. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని మనందరికీ ఇస్తూ ఉన్నారు ఆయన. హల్లెలూయా. ఆయన అంటున్నారు కదా, తన యందు భయభక్తులు కలిగి జీవించే వారి కోరిక ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తారట ఆయన. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఎంతో భక్తిగా బ్రతుకుతున్నాను, యథార్థంగా జీవిస్తున్నాను, దేవుడు నా ప్రార్థన వింటున్నాడా లేదా, దేవుడు నా కుటుంబాన్ని కాపాడుతాడా లేదా, ఈ ఈ ఇబ్బందులు బాధల నుంచి నన్ను విడిపిస్తాడా లేదా అని చాలామంది నీరసిల్లిపోతూ ఉంటారు. అయితే దేవుడు ఒకటే చెప్తూ ఉన్నాడు, నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ నువ్వు ఏది ప్రార్థన చేసినా సరే అది నీ జీవితంలో అంతకు ఇంకా గొప్పగా మేలు చేసే విధంగానే ఆయన నీ కోరిక ఏం చేస్తారట, నెరవేరుస్తారట. నువ్వెంత మాత్రమో భయపడాల్సిన అవసరం లేదు. తెలుసో తెలియకో పొరపాటు చేసిన వారు కూడా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తూ ఉంటే ఎన్నో మేలులు వారు పొందుకుంటూ ఉన్నారు. మనం అందరూ ఆ రీతిగా బతికిన వారమే కదా. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఉండి నువ్వు ఈ మాటలు వింటున్నావో ఒకే ఒక్కటి చెప్తున్నాడు ప్రభు, నీ కోరిక ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది, నీ ప్రార్థనకు ఖచ్చితంగా జవాబు వస్తుంది. అయితే మనం ఎలా బ్రతకాలంట, భయభక్తులు కలిగి బ్రతకాలట. మనం చేసే దాంట్లో, మన ఉద్యోగంలో, వ్యాపారంలో, పనిపాటుల్లో, మాటల్లో, జీవితంలో అన్నిటిలో కూడా ఇది దేవునికి ఇష్టమా, ఇది దేవుని చిత్తమా అని ఆలోచన చేసుకోవడం, ఆ ప్రకారం బ్రతకడం. అది దేవుని చిత్తము కాదు, అది దేవునికి విరుద్ధము అన్నది మనం విడిచిపెట్టడమే భయభక్తులు కలిగి జీవించడం. ఇలా మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే వారి మొర ఆలకించి వారిని దేవుడు ఏం చేస్తాడట, రక్షిస్తాడట. నువ్వు భయభక్తులు కలిగి జీవించడం వల్ల నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకించి నిన్ను అన్ని విధాలుగా దేవుడు రక్షిస్తారట. ఎందుకంటే అపవాది ఎవరిని మృంగుదో అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడట. కాబట్టి ఈరోజు నీ కుటుంబాన్ని రక్షించుకోవాలన్నా, నీ స్థితిగతులు కాపాడబడాలన్నా, ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్ళాలనుకున్నా సరే మొట్టమొదటగా మనం చేయాల్సింది ఏంటి, నువ్వు చేయాల్సింది భయభక్తులు కలిగి జీవించడం. అపవాది అంటాడు, ఏం పర్లేదులే, చిన్న తప్పే కదా, చిన్న పొరపాటే కదా, కాసేపు సినిమా చూస్తే ఏముందిలే అని రకరకాలుగా మాట్లాడతాడు. కానీ ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో, నువ్వు చేసే పని అది నిజమైందేనా, నీకు ప్రయోజనకరమేనా, దేవుడు దాన్ని ఆమోదిస్తాడా అని ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకుంటే చాలు, నీ ప్రార్థన విధానం మారుతుంది. ఈరోజు దేవుడు తన బిడ్డలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుకనే నీ కోరిక నేను నెరవేరుస్తానని, నేను బలపరుస్తానని, రక్షిస్తానని ఎంతో గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఆయన. ఈ వాగ్దానం ఎక్కడి నుంచి నువ్వు వింటున్నావో ఈ వాగ్దానం ఎత్తుపెట్టి ప్రార్థన చేయి. దేవా, ఇదిగో నా పరిస్థితి, నన్ను రక్షించు, ఇదిగో నా స్థితిగతులు మెరుగుపరచు, ఇదిగో నీ యందు భయభక్తులు కలిగి జీవించే విధంగా నన్ను ఇంకనూ మలుచు ప్రభు అని నువ్వు ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో మోకరించినట్టయితే గనక ఖచ్చితంగా ఈరోజు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. నీవు, నీ కుటుంబం అంతయు రక్షించబడతారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.